హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి. ఇంట్లో ఎలాంటి కూరలు లేకపోయినా కూడా ఈ ఒక్క గోంగూర పచ్చడి ఉంటే చాలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కడిగి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. అన్ని పచ్చళ్ళ కంటే కూడా గోంగూర పచ్చడికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది. గోంగూర కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. దీనిలో ఉన్న తడి మొత్తం పోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి శుభ్రంగా కడిగిన గోంగూరని కూడా వేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆకు ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల వరకు జీలకర్ర, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ను కూడా వేసుకొని మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా 1-2 సార్లు జస్ట్ అలా పల్స్ ఇవ్వాలి. ఈ పచ్చడిని రోలు ఉన్న వాళ్ళైతే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం కావాల్సిన పోపుని వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని దీనిలోనే కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని దీనిలోకి వేసేసి ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా తినాలనుకుంటే దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి యాడ్ చేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలా కాకుండా స్టోర్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.